ఈరోజు ఇండియాస్ ఫారెన్ పాలసీ, భారతదేశ విదేశాంగ విధానము, లేదు ఇండియా ఇన్ ద వరల్డ్ ఆర్డర్, లేదు మారుతున్న ప్రపంచంలో భారతదేశం, ఇలా రకరకాల పేర్లపైన మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియా ఇన్ ద ఎమర్జింగ్ వరల్డ్ ఆర్డర్ అంటే ఆవిర్భవిస్తున్న నూతన ప్రపంచంలో భారతదేశము, ఇలా ఏ రూపంలో వచ్చినా ఇండియా వరల్డ్ ఫారిన్ పాలసీ, ఇంటర్నేషనల్ ఆర్డర్, విదేశాంగ విధానము, ప్రపంచము, భారతదేశము ఏ రకంగా ఉంది అనే దాని చుట్టూ మనం మాట్లాడుకున్నాం. సో ఈ ఫారిన్ పాలసీలో ఏ మార్పులు వస్తున్నాయి, ఏ మార్పులు రావాలి, ఇండియన్ ఫారిన్ పాలసీ ఎలా ఎవాల్వ్ అవుతోంది అనేది ఈరోజు టాపిక్. ఫారిన్ పాలసీ ఎందుకు ఇంపార్టెంట్, ఈ విదేశాంగ విధానము ఎందుకు ప్రాధాన్యత కలిగి ఉంటుంది, ఒక దేశ అభివృద్ధిలో, ఒక దేశ మనుగడలో విదేశాంగ విధానం ఎందుకు ప్రాధాన్యత కలిగి ఉంటుంది. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫారెన్ పాలసీ ఇన్ ఎనీ కంట్రీస్ డెవలప్మెంట్, సర్వైవల్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు మనము ఇంక్రీజింగ్లీ గ్లోబలైజ్ వరల్డ్లో బతుకుతున్నాం. రోజు రోజుకు ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోతుంది, గ్లోబల్ విలేజ్గా మారిపోతుంది. గ్లోబల్ ఇంటర్ డిపెండెన్స్ అంటే ప్రపంచంలో ఒక దేశం మరో దేశంపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఇది మనము కాదనలేని వాస్తవం. ద వరల్డ్ ఈజ్ గెటింగ్ ఇంటగ్రేటెడ్. ప్రపంచం సమీకృతం అవుతుంది, ప్రపంచం పరస్పర ఆధారభూతం అవుతుంది. ఇండియా ఈజ్ గెటింగ్ ఇంటగ్రేటెడ్, ఇంటర్డిపెండెంట్. ప్రపంచం, నాట్ ఇండియా. ద వరల్డ్ ఈజ్ గెటింగ్ ఇంటగ్రేటెడ్, ద వరల్డ్ ఈజ్ గెటింగ్ ఇంటర్డిపెండెంట్ and the world is increasingly getting interrelated. పరస్పర సంబంధాలు కలిగి ఉంటుంది, పరస్పర ఆధారభూతంగా ఉంటుంది, పరస్పరం సమీకృతమై ఉంటుంది. ఇది ఆధునిక ప్రపంచ స్వభావం. కరోనా మనకు ఈ స్వభావాన్ని మరింతగా చూపింది. కరోనానే కాదు, ఆర్థిక రంగంలో మనం చూస్తాం. సిలికాన్ వ్యాలీ బ్యాంక్లో సంక్షోభం ఏర్పడితే ఇమ్మీడియట్గా మరో రెండు బ్యాంకులు ఇబ్బంది పడ్డాయి. ఫస్ట్ రిపబ్లిక్, సిగ్నేచర్ బ్యాంక్, ఇప్పుడు ఇంకా ఒక రెండు బ్యాంకులు అదే దారిలో ఉన్నాయి. ఇండియాలో స్టార్టప్ సిస్టమే ఇవాళ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. స్టార్టప్ అంటే స్టార్టప్ అనే రాయండి, దానికి ముందు పైకి, మొదలు పైకి అని పెట్టకండి. తెలుగు పదం లేదు. స్టార్ట్ అంటే మొదలు పెట్టడం, అప్ అంటే పైకి. సో మొదలు పెట్టి పైకి అని అనకండి, దాని మీనింగే స్టార్టప్, దానికి తెలుగు వర్డ్ లేదు. సో స్టార్టప్ కల్చర్, అంకురాలు అని ఏదో రాస్తారు ఈనాడు వాడు పైత్యం మనకు అన్నిటికీ పనికిరాదు. మీరు అంకురాలు అని రాశారనుకో, రాయొచ్చు, తప్పలేదు. రాసిన బ్రాకెట్లో స్టార్టప్ అని రాయండి. లేకపోతే ఎగ్జామినర్ అజ్ఞానం వల్ల మనం నష్టపోవద్దు. అది ఒక్కోసారి ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఏందో ఈ అంకురం ఏందో అనుకున్నాం, అంకుశం అనుకున్నాను అనుకో, మన అంకురం అని రాస్తే ఆడ అంకుశం వేసింది అనుకో, మనం కింద పోయి అయిపోతాం. సో అందువల్ల స్టార్టప్ కల్చర్. సో ఈ స్టార్టప్ కల్చరు, స్టార్టప్ కంపెనీస్ అన్ని ఛాలెంజెస్లో పడ్డాయి. సో ప్రపంచం ఎంత ఆధారపడి ఉందనటానికి ఇది ఒక ఉదాహరణ. కరోనాకు ఉదాహరణ. ఎక్కడో వుహాన్లో పుట్టినటువంటి వైరస్ ప్రపంచాన్ని మొత్తాన్ని కుదిపేసింది, ఇంకా కుదిపేస్తుంది. అంటే హెల్త్ రంగంలోనే కాదు, ఎకానమీ రంగంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక పరిణామం ప్రపంచంలోని ఇతర దేశాలపైన ప్రభావం చూపుతుంది. ఎక్కడో యూరోప్లో రెండు దేశాలు ఘర్షణ పడుతున్నాయి, రష్యా, ఉక్రెయిన్. కానీ ప్రపంచ ఇంధన ధరలపైన, ఆహార ధరలపైన, ఎరువుల ధరలపైన దాని ప్రభావం కనబడుతుంది. ద వార్ ఈజ్ నాట్ ఫాట్ ఇన్ ఇండియాస్ బ్యాక్ యార్డ్. భారతదేశ వాకిట్లోనో పెరట్లోనో యుద్ధం జరగడం లేదు. యుద్ధం ఎక్కడో యూరోప్లో జరుగుతుంది. వీఆర్ నో వే కన్సర్న్ విత్ దట్ వార్. చాలా దూరంగా వార్ జరుగుతుంది. కానీ ఏం జరిగింది? ఫుడ్ ప్రైసెస్ హ్యావ్ ఇంక్రీజ్, ఎస్పెషల్లీ వీట్, కుకింగ్ ఆయిల్, ఎడిబుల్ ఆయిల్స్, గోధుమల ధరలు పెరిగాయి, సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగాయి, ఎరువుల ధరలు పెరిగాయి, ఫెర్టిలైజర్ ప్రైసెస్ జాక్డ్ అప్, ఎనర్జీ ప్రైసెస్ హ్యావ్ ఇంక్రీజ్. సో a change that something happening. 3 examples I have given. COVID is one example. Silicon Valley Bank పతనంతో స్టార్టప్స్ దెబ్బతినడం, రష్యా ఉక్రెయిన్ వార్, ఇలా ప్రపంచంలో ఎక్కడ ఏ పరిణామం జరిగినా దాని ప్రభావం భారతదేశంపై ఉంటుంది. నేను ఎస్సే ఎలా రాయాలని చెప్పినప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పాను. మనం ఎస్సేలో తాజా ఉదాహరణలు ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ అని.
అందుకే మీరు గమనించండి, నేను గ్లోబలైజేషన్ ప్రపంచం వరల్డ్ ఈజ్ గ్లోబలైజ్ ఉదాహరణ చెప్పడానికి మీకు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అంటే ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రిలిమ్స్ పేపర్ లీక్ ముందుది కాదు, పేపర్ లీక్ తర్వాతే. సో అంటే ఇట్ ఈస్ ద లేటెస్ట్ డెవలప్మెంట్. సో అది రాసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామినర్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో తాజా పరిణామాలను మనం కోట్ చేయొచ్చు. దీనికన్నా ఏదో 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, 98-99 ఏషియన్ ఎకనామిక్ క్రైసిస్ అవి రాయకూడదని కాదు, అవి రాసిన దానికన్నా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ క్రైసిస్ రాస్తే స్టూడెంట్ ఈజ్ అప్డేటెడ్ అన్న భావన కలుగుతుంది. సో ప్రపంచము ఎలా ఇంటర్ డిపెండెంట్ అవుతుంది, ఇంటగ్రేటెడ్ అవుతుంది, ఇంటర్ రిలేటెడ్ అవుతుంది అన్న దానికి ఇది ఒక 3 ఉదాహరణలు చెప్పాను. 1 పొలిటికల్, 1 ఎకానమిక్ అండ్ 1 హెల్త్. అందుకే ద వరల్డ్ నీడ్స్ ఇండియా, ఇండియా నీడ్స్ వరల్డ్. ప్రపంచం మనకు భారతదేశానికి అవసరం, భారతదేశం ప్రపంచానికి అవసరం. భారతదేశం బాధ ప్రపంచం బాధ, ప్రపంచం బాధ భారతదేశం బాధ కాదు. ఇది ఇక్కడ ఏంటంటే ప్రపంచానికి భారతదేశం అవసరం, భారతదేశానికి ప్రపంచం అవసరం. సో మన విదేశాంగ విధానం ఈ ప్రాథమిక సూత్రం ఆధారంగా నిర్మితం కావాలి. ద ఫండమెంటల్ ప్రిమైజ్ ఫర్ ఇండియాస్ ఫారెన్ పాలసీ ఈజ్ ద వరల్డ్ నీడ్స్ ఇండియా, ఇండియా నీడ్స్ ద వరల్డ్. ఫస్ట్ ఇండియా నీడ్స్ ద వరల్డ్ అండ్ ద వరల్డ్ నీడ్స్ ఇండియా. భారతదేశానికి ప్రపంచం అవసరము, ప్రపంచానికి భారతదేశం అవసరము. ద వరల్డ్ నీడ్స్ ఇండియా, ఇండియా నీడ్స్ వరల్డ్. భారతదేశానికి ప్రపంచం అవసరము, ప్రపంచానికి భారతదేశం అవసరము. ఈ ప్రాథమిక సూత్రం ఆధారంగా విదేశాంగ విధానం నిర్మితం కావాలి. ఇండియాస్ ఫారెన్ పాలసీ షుడ్ ఎసెన్షియల్లీ డిపెండ్ ఆన్ దిస్ ఫండమెంటల్ ప్రిమైస్. ద వరల్డ్ నీడ్స్ ఇండియా, ఇండియా నీడ్స్ ద వరల్డ్. ఎందుకంటే ఫారెన్ పాలసీ దేశ భద్రతపై ప్రభావం చూపుతుంది. ఇట్ హాజ్ ఇంపాక్ట్ ఆన్ ద నేషనల్ సెక్యూరిటీ. 2 ఎకనామీ పైన ప్రభావం చూపుతుంది, ఆర్థిక పరిస్థితి పైన. 3 పొలిటికల్ స్టెబిలిటీపై కూడా ప్రభావం పడుతుంది, రాజకీయ పరిణామాలపై కూడా ప్రభావం పడుతుంది. ఫారిన్ పాలసీ ఎలా, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. భారతదేశంలో ఒక రాజకీయ నాయకురాలు టీవీలో ఉన్న మాటలు భారతదేశము గల్ఫ్ సంబంధాలనే పైన ఇబ్బందులు రైజ్ కావాల్సి వచ్చింది. భారత ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ దేశాలు మనకు చమురిచ్చే దేశాలు. సో ఒక టీవీ ఛానల్ లైవ్ ప్రోగ్రాంలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడిన మాట రోజు ఇలా 100 మాట్లాడుతాం అన్నట్టు, కానీ అది ఒక్కసారిగా ఫారిన్ పాలసీలోనే సమస్యలు తెచ్చి. అందువల్ల ప్రపంచంలో ఎక్కడ ఏ పరిణామాలు జరిగినా అది దేశ భద్రత పైన, నేషనల్ సెక్యూరిటీ పైన, ఎకనామిక్ ఇంట్రెస్ట్, ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి అందులో. అలాగే రాజకీయపరమైన అంశాలపై కూడా ప్రభావం చూపు. అందువల్ల ఇండియన్ ఫారిన్ పాలసీ అనేది ఒక దేశానికి చాలా కీలకమనటానికి ఈ ఇంట్రొడక్షన్ అంతా చెప్పింది ఉపోద్ఘాతం. ఇక ఫారిన్ పాలసీలో వస్తున్న మార్పులు ఏంటి? ఇండియాస్ ఫారిన్ పాలసీలో ఫారిన్ పాలసీ ఎప్పుడు కూడా కంటిన్యూటీ అండ్ చేంజ్ అనే సూత్రాలపైన ఆధారపడి ఉంటుంది. కంటిన్యూటీ అండ్ చేంజ్ అండ్ లార్జర్ పొలిటికల్ కన్సెన్సస్. ఒక విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం పైన విదేశాంగ విధానం ఏ దేశమైనా రూపొందించుకుంటుంది. అందుకే మీరు ప్రపంచం కొద్ది మార్పులున్నా కూడా, ప్రభుత్వాలు మారినా విదేశాంగ విధానాల్లో గుణాత్మకమైన మార్పులు రావు. There will not be a qualitative change in the foreign policy despite change in governments. మీరు అమెరికా చూడండి, బైడెన్ ఉన్నా, ట్రంప్ ఉన్నా, చైనా పట్ల, రష్యా పట్ల, పాకిస్తాన్ పట్ల, ఇరాక్ పట్ల విధానాలే మారవు పెద్దగా. డెమోక్రాట్లు ఉండని, రిపబ్లికన్. డెమోక్రటిక్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కొద్దిగా మార్పు ఉంటుంది. ఇప్పుడు మీకు ఇరాన్తో ఒప్పందం ఒబామా కాలంలో కుదుర్చుకున్నారు, ట్రంప్ కాలంలో క్లోజ్ చేశారు, బైడెన్ కాలంలో కూడా ఇరాన్ పైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. సో కొంత చేంజ్ ఉంటుంది, పరిమాణాత్మక మార్పులు ఉండొచ్చు, క్వాంటిటేటివ్ చేంజ్. కానీ ప్రభుత్వం మారిన వెంటనే క్వాలిటేటివ్ చేంజ్ అన్ని సందర్భాలు ఉండదు, గుణాత్మకమైన మార్పు అన్ని సందర్భాలు ఉండదు. ఎందుకంటే ఫారిన్ పాలసీ ఆర్ బేస్డ్ ఆన్ 2 పిల్లర్స్, 2 స్తంభాలపై. ఒకటి లార్జర్ నేషనల్ కన్సెన్సస్, విస్తృత జాతీయ ఏకాభిప్రాయం. దీనికి క్లాసిక్ ఎగ్జాంపులే ఉక్రెయిన్ వార్. ఉక్రెయిన్ వార్ యుద్ధం విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం పైన ఎక్కడ రాజకీయపరమైన భిన్నాభిప్రాయాలు లేవు. మీరు ఎక్కడన్నా లేదు మనం ఉక్రెయిన్ సపోర్ట్ చేయాలనో, లేదు మనం రష్యా వైపే ఉండాలనో ఏ రాజకీయ పార్టీ అడగడం లేదు. మీరు గమనిస్తే మోర్ ఆర్ లెస్ there is a national consensus on India's stand on Ukraine war. మీకు ఇంకొక డీలింగ్ విత్ ద తాలిబాన్.
తాలిబాన్ అంటే అది అతి భయంకరమైన ముష్కర జాతి, అది ఒక ముష్కర మూక.